మైండ్ లో ఒక రకమైన కామ్నెస్, ఒక రకమైన కామ్నెస్, క్వైట్నెస్, సెరెనిటీ, ట్రాంక్విలిటీ, ఒక రకమైన మత్తు వస్తుంది. కళ్ళు తెరవడానికి కూడా మనకి ఏం తెరుస్తాంలే అనిపిస్తా ఉంటుంది. రైట్. సో మార్నింగ్ క్లాస్ లో నేను ఎక్కువగా థియరీ మాట్లాడడానికి ఇష్టపడను, ఇంటరాక్షన్ కూడా ఇష్టపడను. బికాస్ ఫర్ మెనీ రీజన్స్. సో మీకు దీని గురించి డీటెయిల్ డిస్కషన్స్, మీరు క్వశ్చన్స్ ఆన్సర్ కావాలంటే మధ్యాహ్నం సాయంకాలం మధ్యాహ్నం 11:00, ఈవినింగ్ 7:00. సో ఇప్పుడు ఏంటంటే మీకు రివీల్ చేసేస్తాం. అకారం అన్నప్పుడు, ఉకారం అన్నప్పుడు, మకారం అన్నప్పుడు ఎక్కడెక్కడ ఎలాంటి వైబ్రేషన్స్ వస్తాయి మీరు జాగ్రత్తగా గమనిస్తే, అకారం అన్నప్పుడు మీ పొట్టలో మాత్రమే వైబ్రేషన్స్ ఉంటాయి. పొట్ట భాగం. మీరు గమనించండి, గమనించకపోండి. నెక్స్ట్ మళ్ళీ మనం చేస్తాం. క్లాస్ అవ్వలేదు. ఊకారం అన్నప్పుడు ఛాతీ భాగంలో వైబ్రేషన్స్ వస్తాయి. ఛాతీ. మకారం అన్నప్పుడు కంఠం నుంచి తల వరకు వైబ్రేషన్స్ వస్తాయి. అందు గురించి వైబ్రేషన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మీ మైండ్ కొద్దిగా కామ్, క్వైట్, సెరీన్, ట్రాంక్విల్ అయిపోతుంది. ఒక రకమైన మత్తు వస్తుంది. అది డ్యూ టు మకార. ఓన్లీ డ్యూ టు మకార. అకారం అన్నప్పుడు మీరు ఇంకా జాగ్రత్తగా గమనిస్తే ఓకే. నేనేమన్నాను? మకారం అన్నప్పుడు కంటే కూడా అకార, ఉకారాల్లో మీ శ్వాస డీప్‌గా ఉంటుంది గమనించారా అన్నాను. దాంట్లో కూడా అకారం అన్నప్పుడు ఎక్కువ డీప్‌గా ఉంటుంది. ఉకారం కంటే కూడా అకారం అన్నప్పుడే మొట్టమొదటి అక్షరానికే ఎక్కువ డీప్‌గా ఉంటుంది. ఉకారం అన్నప్పుడు అకారం కంటే కొద్దిగా తక్కువగా ఉంటుంది. డీప్‌గా ఉంటుంది. కానీ తక్కువగా ఉంటుంది. సో, ఇవన్నీ కూడా యూ హావ్ టు అబ్జర్వ్. ఏదో అన్నారు అనమన్నాడు కదా అని అనేసి, ఏదో టైం అయింది కదా! హాఫ్ అన్ అవర్ కూర్చొని ఎళ్ళిపోతే మీకు ఇది శుద్ధ వేస్ట్. మీరు వేరే పనులు చేసుకోండి అప్పుడు. ఇక్కడ రావద్దు. వేరే పనులు చేసుకోండి. గ్రౌండ్‌కెళ్ళి నడవండి, పరిగెట్టండి, జిమ్‌కెళ్ళండి, ఏదైనా చేసుకోండి. బట్ దిస్ హాఫ్ అన్ అవర్ మీతో మీరు గడపడానికి బెస్ట్ టైమ్ అండి. అందులో ఉదయం పూట మీరు మీకిచ్చుకునే గిఫ్ట్ ఏదన్నా ఉందంటే ఇదొకటి. మీరు సాధారణంగా అందరూ గిఫ్ట్‌లు మనకిస్తా ఉంటారు. మనం ఇంకోళ్ళకి ఇస్తా ఉంటాం. కానీ మీకు మీరు ఎప్పుడన్నా గిఫ్ట్ ఇచ్చుకున్నారా? దిస్ ఈస్ ద ఓన్లీ అవైలబుల్ గిఫ్ట్ టు యువర్ సెల్ఫ్. ఎందుకంటే ప్రపంచంలో మీరెంతమంది ఉన్నా కూడా మీరే మీకిష్టం. మీరంటేనే మీకిష్టం. నేను చెప్తాను క్లియర్‌గా చూడండి. మీకు ఒక గ్రూప్ ఫోటో ఇవ్వండి. అది మీ భార్యాభర్తలైనా సరే, ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే, మీ క్లాస్‌మేట్స్ అయినా సరే, మీ బంధువులన్నా సరే. ఒక గ్రూప్ ఫోటో తీసుకోండి. గ్రూప్ ఫోటోలో చూడండి. ఫస్ట్ మీరు ఎవరిని చూస్తారు? ఫస్ట్ మీ దృష్టి ఎవరి మీదకెళ్తది? యెస్. నేనింక చెప్పాల్సిన పని లేదు. మీకెవరంటే ఇష్టం? సో, వాళ్ళకి మీరేమిస్తున్నారు? వాళ్ళకి మీరేమిస్తున్నారు? అందరికి పిల్లలకి, భార్యకి, భర్తకి, ఫ్రెండ్స్‌కి అందరికి, తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, అక్కచెల్లెలు అందరికి ఇస్తున్నారు మీరు. బట్ వాట్ అబౌట్ యూ? మీకు మీరేమిస్తున్నారు? మీరెప్పుడు నేర్చుకున్నారా? యెస్. ఇది మీరు మీకిచ్చినటువంటి ఒక పాలిసీ. మీ పేరు మీ పాలిసీలు ఇన్స్యూరెన్స్ పాలిసీలు గాదు. లీవ్ దెమ్. అవి మనకు ఉపయోగపడవు. మనం చచ్చిపోయిన తర్వాత మనం నెక్స్ట్ జనరేషన్‌కి ఉపయోగపడవు. మన పరిస్థితి ఇది. ఇది మీరు మీకై మీరు చేస్తున్న బెస్ట్ పాలిసీ ఇదొకటి. రైట్? ఓకే. ఈసారి మీరేం చేస్తారంటే 3 సార్లు అకారాన్ని, 3 సార్లు ఉకారాన్ని వేరు వేరుగా అంటే అని 3 సార్లు, అని 3 సార్లు, అని 3 సార్లు అనేసిన తర్వాత గ్యాప్ తీసుకోండి. తర్వాత ఏం చేయాలి నేను చెప్తాను. ఆ తర్వాత అసలైన ప్రాక్టీస్ ఉంది. సో, ఈ 3 సార్లు అన్నప్పుడు నేను చెప్పినటువంటి వాటిని కోరిలేట్ చేసుకోండి. అకారం అంటే పొట్ట, ఉకారం అంటే ఛాతీ, మకారం అంటే తలలో వైబ్రేషన్స్ వస్తున్నాయా లేదా? యెస్. 3 సార్లు. రండి. అకారం 3, ఉకారం 3, మకారం 3. ఆ
ఆ ఊ ఊ ఊ పది సార్లు అయిపోయిన తర్వాత అంటే సారీ 9 సార్లు. 3 అవి అకార, 3 ఉకార, 3 మకార అయిపోయిన తర్వాత మీరు గమనించుకోండి వన్స్ అగైన్. సో, టోటల్‌గా మీరు డిఫరెంట్ ప్లేన్‌లో యెస్. అండ్ ఫైనల్లీ మనం ఏం చేస్తామంటే సో, నిన్న మనం అనుకున్నాం 30, 30, 40 ఒక శ్వాసలో గాలి పీల్చుకోవడం, 30% అకార, 30% ఉకార, 40% మకార. ఈ రకంగా 10 టైమ్స్ అన్నమాట. అర్థమైందండి? 30% అకారానికి, 30% ఉకారానికి, 40% మకారానికి టైం కేటాయించుకొని మీరు ఉచ్చరించండి 10 సార్లు. ఈ 10 సార్లు ఉచ్చరించినప్పుడు కూడా ఈ వైబ్రేషన్స్ ఎక్కడెక్కడ ఎలా వస్తున్నాయో గమనిస్తూ, ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నిన్న చెప్పినట్టుగా పొట్టలో 3 భాగాలు ఎలా లోపలికెళ్తున్నాయి, పొట్ట ఎలా వెళ్ళిపోతుంది, ఆకారం సారీ ఓంకారం అన్నప్పుడు పొట్ట లోపలికి డయాఫ్రమ్ పైకి లంగ్స్ కన్‌స్ట్రిక్ట్ అవ్వడం, మళ్ళీ ఆటోమేటిక్‌గా గాలి లోపలికెళ్ళాలి. ఇవన్నీ గమనిస్తూ ఉండండి. మీకు కొత్త ప్రపంచం ఓపెన్ అవుతుంది. కొత్త ప్రపంచం పరిచయం అవుతుంది. యెస్ ప్లీజ్. రండి. అకారం 30%, ఉకారం 30%, మకారం 40% చొప్పున 10 సార్లు.
అయిపోయిన తర్వాత జస్ట్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు అలా గమనించుకుంటూ ఉండండి సార్, ఇంకేం చేయదు. జస్ట్ అబ్జర్వ్ వాట్స్ హ్యాపనింగ్. వాట్ హ్యాడ్ హ్యాపెండ్ కాదు, వాట్స్ హ్యాపెనింగ్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఈ అకార ఉకార మకారాలతోటి మనం ఓంకారాన్ని ఈ రకంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి? టాప్ టు క్లోజ్ యువర్ ఐస్ అండ్ అబ్జర్వ్. గుర్తుపెట్టుకోండి, అక్కడ సూర్యోదయం అయిపోయింది. మీరు తలుపులు మూసుకుంటే సూర్యుడు కనిపించడు. సూర్యుడిని తిట్టుకుని ప్రయోజనం లేదు, నాకు వెలుగు లేదని. తలుపులు తీస్తే కనపడతాడు. అలాగే ఇప్పుడు కూడా మీలో మార్పులు వచ్చేసినాయి, నాకు రాలేదు అనుకోవద్దు. జస్ట్ అబ్జర్వ్ థరోలీ, keenly, deeply. మీ శరీరంలో మార్పులు వచ్చేసినాయి, మీ శ్వాసలో మార్పులు వచ్చేసినాయి, మీ మనసులో మార్పులు వచ్చేసినాయి. ఇది ఇవాళ మళ్ళీ మనం 11 o'clock 7 o'clock ఈవినింగ్ క్లాసులు మళ్ళీ ఉన్నాయి. దాంట్లో దీన్ని ఇంకొద్దిగా విశదీకరించుకుంటా. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ 30 minutes క్లాస్ తీసుకున్నాను, ఈవినింగ్ అయితే ఇంకో 20 minutes ఎక్స్ట్రా తీసుకుంటాం. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ థియరీ, దానికి రండి. ఇంటరాక్షన్కి అయితే క్వశ్చన్స్ ఉంటే ఆ క్లాస్కి వచ్చి డౌట్స్ క్లారిఫై చేసుకోండి. మార్నింగ్ క్లాస్లో నేను ఇష్టపడను డిస్కషన్కి. ఓకే ఓకే దెన్, సీ నెక్స్ట్ టైం, హ్యావ్ ఎ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ.